అని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. రైట్. జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. జగదీష్ గారు, ఏదైతే ఇది మన సైదా గారు మాట్లాడింది ఒక సబ్జెక్టు, రెండో సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది కూడా ఉన్నతాధికారులు, అఖిల భారత సర్వీస్ చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గవర్నమెంట్కి ఏ ప్రభుత్వం గృహిణులు ఉంటే ఆ ప్రభుత్వం చాలా పాజిటివ్ వన్ సైడ్గా, కొందరు అధికారులు, మొత్తం కాదు, కొందరు అధికారులు మాత్రం చాలా పక్షపాతం వ్యవహరించారనేది చంద్రబాబు గారి భావన. ఆయన సీఎం చంద్రబాబు గారి భావన. ఆ విషయంలో చాలా బాధపడినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. రైట్. అటువంటి గుర్తింపు అంటే ఆయన ఏదైతే రికగ్నైజ్ చేశారో అది మీరు అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా అలా జరిగిందా ఈ 2019-24 మధ్య ఆ విధంగా వన్ సైడ్గా కొందరు అధికారులు? వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, సెదిల్ గారికి, రాయపాటి గారికి, అలాగే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి సబ్జెక్టు డిబేట్ పెట్టారు, దానికి మీకు మరోసారి కృతజ్ఞతలు. చంద్రబాబు గారికి ముఖ్యమంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, ఆయనకి కూడా నా వైపు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా అధికారులు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించారా అంటే 100% ప్రవర్తించారు. ఎవరెవరు ప్రవర్తించారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఇప్పుడు ఇలాంటి ఐఏఎస్ పైన క్రిమినల్ కేసులు మనం ఉమ్మడి రాష్ట్రం అందరూ కాదు కొందరు అంటారు, అంతేనా? అందరూ కాదు కొందరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునే వాళ్ళకేమో ప్రాధాన్యత లేని చోట వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే తప్పుడు పనులు చేయడానికి పూర్తిగా అర్హతలు ఉన్నాయో అలాంటి వాళ్ళని, ఐఏఎస్ కాని వాళ్ళని కూడా వేరే కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పైన తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర కావాల్సినంత అవినీతి పనులని పురమాయించి వాళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. మచ్చుకు 2 చెప్తానండి. మైనింగ్ శాఖలో డిఎంజీ వెంకటరెడ్డి అత్యంత అవినీతి అక్కడే జరిగింది. మొదటి అవినీతి గురించి ఫస్ట్ మైనింగ్ లో జరిగినంత అవినీతి ఇప్పటి వరకు జరగలేదు గతంలో కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకటి, ఆయన ఐఏఎస్ కాదు, ఆయన ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉంటే డెప్యుటేషన్ పై తీసుకొచ్చి ఆయన కట్టబెట్టారు. ఆయన పూర్తిగా అందులో అనుభవం లేని వ్యక్తి, అతను దానికి అర్హుడు కాదు. రెండోది ధర్మారెడ్డి 10 సంవత్సరాలుగా టీటీ ఈఓగా ఉన్నారు. అతన్ని కూడా ఫస్ట్ అతనికి ఒక పోస్ట్ క్రియేట్ చేసి స్పెషల్ ఆఫీసర్ అని, ఆ తర్వాత అతన్ని జేఈఓని చేసి జేఈఓ పోస్ట్ తీసేసి అడ్డగోలుగా అతన్ని ఈఓ చేశారు. తిరుపతి దేవస్థానానికి ఉన్న పవిత్రతను భ్రష్టు పట్టించిన ఘనత ఈ ప్రభుత్వానికి. అధికారుల్ని అవినీతిమయం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి. ఇంత దారుణమైన పరిపాలన, ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు బాధ్యత వహించని ప్రభుత్వం ఏదైనా స్వతంత్రం తర్వాత, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంది అంటే అది ఇప్పుడు ఇంట్లో కూర్చున్నటువంటి వైసీపీ ప్రభుత్వమే. ఇందాక మీరు అన్నట్టుగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని? ప్రజల సేవ కోసం మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు చేస్తుంటే చంద్రబాబు గారు ట్రైనింగ్ ఇవ్వడం అనేది శుభపరిణామం. ట్రైనింగ్ ఇవ్వడం కాదు, వాళ్ళకి ముందు సంస్కారం ఉండాలి. వాళ్ళకి సంస్కారం ఉండి వాళ్ళకి ట్రైనింగ్. ఇప్పుడు లాంటి వాళ్ళకి జగదీష్ గారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఎమ్మెల్యేలకి ట్రైనింగ్, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన భావించారు. బట్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు, చాలా బాధ కలిగించిందని అన్నారు. నేను ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం, కారణం లేదు. నేను ఏమంటానంటే ప్రజాప్రతినిధులు వీళ్ళకైతే మీరు ట్రైనింగ్ ఇస్తారు, అటుపక్క వచ్చే వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి? గోరంట్ల మాధవ్ మన ఆంధ్రుల గౌరవాన్ని పార్లమెంట్ లో పోగొట్టాడు. ఆంధ్రుల గౌరవాన్ని పార్లమెంట్ లో పోగొట్టాడు. అతనికి పదవి ఎలా వచ్చింది? ఇలాంటి చేయగలడు కాబట్టి వచ్చింది పదవి. అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడుతూ ఉంటే అతనికి అడ్డంగా నిలబడుకొని నానా రమస్ చేస్తారు, ఏకవచనంతో పిలిచారు, ఒరే అన్నారు. ఇదంతా ఇక్కడ పార్లమెంట్ లో జరిగింది. దీనికి కారణం ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం. దీనికి ఇందాక సార్ చెప్పినట్టు ఇలాంటి వాళ్ళకి నాయకత్వం వస్తుంది. వీళ్ళని ఆ విధంగా గాలి కొదిలి ప్రజలపైన వదిలేయడం. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న ఈ ప్రజాప్రతినిధులు కొడాలి నాని మాటలు ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేశారు, మర్చిపోయింటే కూడా ఇప్పుడు మళ్ళీ ఉద్రేకాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా ఉంటుంది. దీని ఇన్ఫాక్ట్ ఎప్పటికిప్పుడు పోతుంది, ఎప్పుడో ఒక రోజు మళ్ళీ ఉద్రేకానికి లోన్ చేస్తుంది. కాబట్టి అవినీతి పరులైన అధికారులు వాళ్ళని సంస్కరించుకోవడమే కాకుండా వీళ్ళపైన కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళతో పాటు పంచ్ ప్రభాకర్,
ఆ, ఇలాంటి వాళ్ళు కొందరు శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళంతా వీళ్ళంతా ఈ సోషల్ మీడియా పుణ్యమాని బజార్ను పడి నానా మాటలని సమాజంలో ఇలా కూడా మాట్లాడుకుంటారా అనే స్థాయికి మన విలువలు తగ్గిపోవడానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, చట్టాల్లో మార్పు తీసుకురావాలి. ఇలా మాట్లాడిన వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగదీష్ గారు 2019-24 మధ్య ఈ విధంగా కొందరు ఉన్నతాధికారులు గవర్నమెంట్కి సపోర్ట్గా వన్ సైడ్గా మాట్లాడారు, చేశారు, పనులు చేశారు అనేది ఒక ప్రధాన ఆయన చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి అభియోగం, ప్రధానంగా ఆరోపణ. సో ఆయన చంద్రబాబు గారు 95 నుంచి ఆల్మోస్ట్ 10 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన పీరియడ్లో ఇటువంటి పరిస్థితులు లేవా, వన్ సైడ్ కొంతమంది మాట్లాడిన పరిస్థితులు లేరా అనేది నా పాయింట్. నేను చంద్రబాబు వైసీపీ టీడీపీ మధ్యలో పోలికలు ఇవైతే నేను చెప్పలేను కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎక్కడ వినని విధంగా, ఎక్కడ చూడని విధంగా వైసీపీ వాళ్ళు మాత్రమే ఈ బూతులు మాట్లాడగలిగినారు. గతంలో ఎవరు వినలేదు అసెంబ్లీలో ఇలాంటి బూతులు. చిన్న చిన్నగా సంఘటనలు ఎప్పుడో క్షణికావేశంలో మాట్లాడినా వాటిని రికార్డుల నుంచి తొలగించారు, క్షమాపణలు కోరారు. ఇవన్నీ మనం చూసాం. కానీ నిస్సిగ్గుగా ఈ విధంగా ప్రవర్తించినట్టు గతంలో ఎక్కడ రికార్డులు లేవు, ఎవరు కూడా దీనికి రుజువులు చూపించలేదు. రెండో విషయం ఏమంటే చంద్రబాబు గారు కూడా ఎవరైనా మాట తూలి మాట్లాడితే ఇమీడియట్ గా ఆయన ఖండిస్తారు, అలాంటి దూరం పెడతాం. నాకు తెలిసిన ఉన్నతాధికారుల తీరు గురించి అడుగుతున్నాను జగదీష్ గారు. సరే, మీరు ఎమ్మెల్యేలు మాట్లాడే భాష తీరుని గురించి మాట్లాడుతున్నారు, నేను ఉన్నతాధికారుల తీరు గురించి చెప్తున్నాను. ఎందుకంటే 95 నుంచి ఆయన కూడా 10 దఫాలుగా ముఖ్యమంత్రి చేశారు. ఆయన టర్మ్లో ఈ విధంగా ఉన్నతాధికారులు కొందరు వన్ సైడ్ చేసిన పరిస్థితులు దాఖలా లేవా అనేది నా పాయింట్. ఖచ్చితంగా లేవండి. ఎందుకు లేవని చెప్తున్నానంటే ఆయన కనుచూపు మేరలో, ఆయన నియంత్రణలో ఐఏఎస్ అధికారులు చాలా బాగా చేశారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన్ని అకాడమీలో కూడా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లకి స్పీచ్ వినిపించడానికి కూడా ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా. అంటే ఆయనకున్న పరిపాలన దక్షత మనకే కాదు, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. అలాంటి నాయకుడు దగ్గర పనిచేసేటప్పుడు ఆయన ఫైల్ ఏ విధంగా చూసుకోవాలి, మనం వేటిపైన సంతకం పెట్టాలంటే దాన్ని క్రాస్ చెక్స్ ఏ విధంగా చేసుకోవాలి, స్కూటీని ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నిటిలో ఆయన అనుభవజ్ఞుడు, దిట్ట. అవినీతిని నియంత్రించడంలో కూడా చంద్రబాబు గారు ఆయన తర్వాత ఎవరైనా కానీ పరిపాలనలో అవినీతి జరగడం అనేది తెలియకుండా ఎక్కడో తప్పులు దొరలొచ్చు. కానీ ఆయన దృష్టికి వచ్చిన తర్వాత అధికారులు ఆయన ఉంటే తప్పులు చేయడానికి భయపడతారు అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నియంత్రణలో అధికారులు తప్పులు చేయాలంటే వాళ్ళకి అంత సాహసం చేయలేరు. అదే ఎందుకంటే అవినీతి ఉన్న చోట తప్పులు జరుగుతాయి. అవినీతి చేసే వ్యక్తి అధికారి చంద్రబాబు గారు పనిచేయలేడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం రేపు ఆయన టీం కూడా వస్తుంది. గతంలో చూసాం ఆయన పరిపాలన, భవిష్యత్తులో కూడా చూడబోతాం. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంతో పోల్చేంత నికృష్టమైన పరిపాలన భవిష్యత్తులో కూడా చూడమని నేను అనుకుంటాను. రైట్.